మన వ్యవసాయం 70% వర్షాధారం. మెట్ట సాగులో పెరుగుతున్న ప్రతికూలతలు, సాగు ఖర్చులతో ప్రస్తుత నేపథ్యంలో ఏక పంట రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అంతర పంటలను సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతర పంటల సాగు వల్ల ఒక పంట కలిసి రాకపోయినా మరో పంట రైతును ఆదుకుంటుంది. అంతేకాదు, కలుపు సమస్య కూడా తగ్గుతుంది. నేల, నీరు, ఎరువులు సమర్థంగా వినియోగించబడతాయి. మరి రైతుకు అంతటి ప్రయోజనాన్ని కలిగించే అంతర పంటల ఎంపిక కీలకంగా ఉండాలి. అంతర పంటలను ఎలా సాగు చేసుకోవాలి, ఎలాంటి పంటలను అంతర పంటలుగా మేళవించాలి అనే వివరాలను మనకందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉత్తర కోస్తా జిల్లాల్లో తీసుకుంటే నీటి సదుపాయం ఉన్నప్పటికీ వర్షాధార భూములు కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మరి ఇలాంటి వర్షాధార భూముల్లో ఏక పంటలు వేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ కంది కానీ, లేకపోతే ప్రత్తి కానీ, పెసర, మినుము పంటల సరళలో ఏదో ఒక పంటను మాత్రమే వేయటం జరుగుతూ ఉంది. ఈ వాతావరణ పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, సరైనటువంటి వర్షాలు లేకపోవడం, చివరిగా నికర ఆదాయం తక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి వర్షాధార భూముల్లో అంతర పంటల సేద్యాన్ని రైతులు అనుసరించాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్య పంటలతో కలిపి వేసుకునేటువంటి అంతర పంటలు ఉన్నాయి. అలాగే ఉద్యానవన పంటలతో కలిపి వేసుకునేటువంటి అంతర పంటలు కూడా ఉన్నాయి. మరి అంతర పంటలు ఎంపికలో కనుక జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా మరి ఒక పంట అయితే దీర్ఘకాలిక పంట, అంటే సుమారు 5 నుంచి 6 నెలలు 7 నెలలు పంట ఉంటుందనుకుంటే అందులో వేసేటువంటి అంతర పంటలు 2.5-3 నెలల్లోనే పూర్తి పంట కాలం పూర్తి చేసుకునే విధంగా మరి అంతర పంటలు ఉండే విధంగా చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ పైపాటుగా మనం ఉన్నటువంటి సూర్యరశ్మి కానీ, నీరు కానీ, పోషకాలకు కానీ 2 పంటలు పోటీ పడకుండా ఉండాలి. మరి అలాగే వేరు వ్యవస్థ కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, వేరు వ్యవస్థ భూమి లోపల పొరల్లోకి పోయేటట్టు ఉండాలి. అంతర పంటగా వేసేదాన్ని పైనే వేరు వ్యవస్థ ఉండే విధంగా చూడాలి. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకి భూమిలో ఉన్నటువంటి పోషకాలకు కానీ, లేక తేమకు కానీ ఈ వేసిన 2 అంతర పంటల మధ్యలో పోటీ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. అలాగే అంతర పంటలు రైతు సోదరులు ఎంచుకునేటప్పుడు ఒకటి వాణిజ్య పంట అయితే ఒకటి ఆహార పంట అయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు వీలైనంత వరకు ఏదైతే అంతర పంట ఉంటుందో అవి గనక పప్పు జాతి పంటలు, అపరాల జాతుల పంటలు అయితే కనుక మనకి ఏంటంటే 2 విధాలుగా, ఒకటి పంట నుంచి కొంత దిగుబడి తీసుకుని ఆదాయం తీసుకోవచ్చు. అలాగే ఈ అపరాల పంటలు భూమి ఆరోగ్యానికి కూడా నత్రజని కానీ ఇతర సేంద్రీయ పదార్థం ఎక్కువగా భూమికి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఆ విధంగా కూడా అంతర పంటల సరళ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంకోటి, తేమను ఉపయోగించుకునే విధానం కూడా మనం వేసేటువంటి అంతర పంటల్లో ఒక పంట ఖచ్చితంగా బెట్ట పరిస్థితులను కానీ తక్కువ నీటితో వచ్చేటువంటి పంట అయ్యే విధంగా అలాంటి ప్రణాళిక చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఒక వర్షాలు తక్కువైనా, ఒక పంట మనకి ఫెయిల్ అయినా కానీ ఇంకొక పంట మనకి ఆదాయపరంగా కానీ ఆహార పంటగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చీడపీడలు తట్టుకునే విధానాల్లో కూడా ఈ 2 అంతర పంటలుగా వేసేవి ఒకే రకమైన చీడపీడలకి లొంగిపోయి ఉండకూడదు. అంతర పంటలు వేయడం వల్ల ఇతర లాభాలు కనుక మనం చూసుకుంటే వనరుల సద్వినియోగం కూడా చాలా చక్కగా జరుగుతుంది. అంటే వరుసల్లో వేయడం వల్ల ఏంటంటే సూర్యరశ్మి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే రెండోది ఏంటంటే మనం దూరంగా వేసేటువంటి పంటల్లో అంతర పంటలు వేయడం వల్ల మనకి కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంతర పంటల ద్వారా భూమి ఆరోగ్యానికి కావాల్సిన సేంద్రీయ పదార్థం కూడా ఎక్కువగా మనకు అందుబాటులోకి వస్తుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు నికరాదాయం పెరగడానికి మనకు అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి పంటలు, ఏ పంటని మనం అంతర పంటలుగా వేసుకోవాలనేది కూడా చూసుకుంటే మనకి వర్షాధార వ్యవసాయంలో తక్కువ నీటితో వచ్చే పంట ఏంటంటే కంది పంట. మన కంది పంటలో చూసుకుంటే వరుసల్లోని 120-150 సెంటీమీటర్ల వరకు కూడా ఒకటి వరుసకి మధ్య మనకి దూరం వేసుకునే అవకాశం ఉంది. అందులో మనకి పంటల సరళి కనుక చూస్తే ఒకటి రాగి పంట. రాగి అంటే చోళ్ళు. మనం ఇంచుమించుగా 7 వరుసలు చోళ్ళు, 1 వరుస కంది. ఇసుక గరపనేలలు, తక్కువ భూసారం కలిగినటువంటి పొలాల్లో కనుక కంది పంట వేస్తే ప్రతి కంది వరుసకు 4 వరుసలు పెసర కానీ 4 వరుసల మినుము కానీ మనం వేసుకుంటే 2 పంటలు కూడా మనకు సూర్యరశ్మిని, పోషకాలను, అలాగే సూర్యరశ్మిని సక్రమంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఇసుక గరపనేలలో కందితో పాటుగా వేరుశనగ కూడా చాలా బాగా వస్తుంది. అంతర పంటలు వరుసల్లో వేయాలంటే రైతు సోదరులకు కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. దీనికోసం మనకు వరుసల్లో వేసేటువంటి సీడ్ డ్రిల్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. విత్తనము, ఎరువు ఒకే దఫా వేసేటువంటి విత్తన గొర్రులు కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉంటుంది. అలాగే కంది
అలాగే రాగులు చోడి అంతర పంటగా వేసేటప్పుడు మరి రైతు సోదరులు వేసే విధానంలో చిన్న మార్పులు ఏంటంటే, ముందుగానే పొలం అంతా కూడా బాగా తయారు చేసుకొని వేయాల్సినటువంటి మొదటి దఫా ఎరువులు డిఏపి కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, పొటాష్ కానీ వేసి చదును చేసిన తర్వాత సుమారుగా ఒక 4 కేజీల చోడి విత్తనాలను చల్లేస్తాము. విత్తనాలు చల్లిన తర్వాత కలిపేసి పట్టి కొడతాం. తర్వాత కందిని మన వరుసల్లో 120 సెంటీమీటర్ల వరుసల్లో నాగల చాలు వెనకాల కానీ లేదా సీడ్ డ్రిల్ సహాయంతో కానీ కంది వేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ కందితో పాటుగా సోయా చిక్కుడును కూడా అంతర పంటగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రత్తిలో కూడా అంతర పంటల సరళిని కనుక కొంతవరకు ఆచరించగలిగితే ఆ విధంగా 2 పంటల నుంచి కూడా మనం ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6 వరుసలు ప్రత్తికి 2 వరుసలు కంది, లేదంటే 7 వరుసల ప్రతికి 1 వరుస కంది వేసుకోవడానికి రైతులు ప్రయత్నం చేయాలి. మరి సోయా చిక్కుడు ఎక్కడైతే అవకాశం ఉందో, వేసే అలవాటు ఉందో అక్కడ ప్రతిలో కూడా సోయా చిక్కుడిని అంతర పంటగా మనం వేసుకోవచ్చు. ప్రతి 1 వరుస ప్రతికి 4 వరుసలు సోయా చిక్కుడు వేసుకోవాలి. మరి రైతు సోదరులు వర్షాధార వ్యవసాయంలో ప్రత్యేకించి అంతర పంటలు వేయడానికి వారు ప్రణాళిక పరంగా కనుక వచ్చే ఖరీఫ్లో కనుక వాళ్ళు వేయగలిగితే మరి రైతు సోదరులకి ఆదాయం నికర ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది.